హలో ఎవ్రీవన్. ట్రేడింగ్ చేసే ప్రతి ఒక్కరు మెయిన్గా టెక్నికల్ అనాలిసిస్ చేసి ట్రేడ్ చేస్తారు. టెక్నికల్ అనాలిసిస్ లో మేజర్ ఇంపార్టెంట్ ఏంటిది? ప్రైస్ యాక్షన్ అనమాట. క్యాండిస్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇవన్నీ మేజర్ ఇంపార్టెంట్. ఇవన్నీ ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చార్ట్స్ మీద ఇండికేటర్ ద్వారా ఎలా యాడ్ చేయాలి. మీరు మాన్యువల్ గా డ్రా చేయాలంటే కొంచెం టైం పడుతుంది, నాలెడ్జ్ అనేది ఉండాలి. అదే ఇండికేటర్ అనుకోండి ఈజీగా డ్రా చేసి ఇచ్చేస్తుంది. ఇలా ఏ ఇండికేటర్స్ యూజ్ చేయాలని నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ట్రేడింగ్ చేసే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అనేది చూడండి. లాస్ట్ కి ఇండికేటర్ నేమ్ అనేది మెన్షన్ చేస్తాను కాబట్టి లాస్ట్ దాకా చూడండి. మీరు బిజీగా ఉంటే వాచ్ లెటర్ యాడ్ చేసి ఫ్రీ అయ్యాక చూడండి. సో లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. దిస్ షరత్ ఫ్రమ్ షరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మాకు మోటివేషన్ అనేది చాలా వస్తుంది. ఫస్ట్ ఇండికేటర్ సెక్షన్స్ వెళ్ళి క్యాండిల్ స్టిక్స్ అని టైప్ చేయండి. క్యాండిల్ స్టిక్స్, ఆల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద దీని మీద క్లిక్ చేసుకోండి. ఆల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ కిందికి వచ్చి మీరు ప్రజెంట్ ఏ క్యాండిల్ స్టిక్ తో ట్రేడ్ చేస్తున్నారో ఆ క్యాండిల్ స్టిక్స్ ఆన్ చేసుకోండి. క్లియరా? మీరు ప్రజెంట్ ఏ క్యాండిల్ స్టిక్ తో ఆన్ చేస్తున్నారో ట్రేడ్ చేస్తున్నారో ఆ క్యాండిల్ స్టిక్స్ యాడ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ క్యాండిల్ స్టిక్ వచ్చింది అనుకోండి, దాని కింద ఇట్లా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకు కనబడాల్సిన క్యాండిల్ స్టిక్స్ ఇక్కడ పోతుంది కదా, బుల్లిష్ మీద పెడితే ఓన్లీ బుల్లిష్ కి సంబంధించిన క్యాండిల్ స్టిక్స్ ఏమున్నాయో అవి చూపిస్తుంది. బేరిష్ పెడితే బేరిష్ కి సంబంధించిన క్యాండిల్ స్టిక్స్ ఏమున్నాయో అవి మాత్రమే చూపిస్తుంది. బోత్ బెటర్ అనుకోండి, రెండు క్యాండిల్ స్టిక్స్ చూపిస్తుంది. ఇక్కడ లేబుల్ కలర్ బుల్లిష్ అని ఉంది కదా, సపోజ్ ఇక్కడ గ్రీన్ బెటర్ అనుకోండి, ఆ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ వచ్చిన తర్వాత దాని కింద ఇట్లా ఆ క్యాండిల్ స్టిక్ ఒక నేమ్ అనేది వస్తుంది. బేరిష్ అనుకోండి రెడ్ ఉంది, న్యూట్రల్ క్యాండిల్ స్టిక్ అనుకోండి న్యూట్రల్ క్యాండిల్ స్టిక్ కలర్ అనేది ఈ విధంగా వస్తుంది. క్లియర్ గా? సపోజ్ ఇక్కడ బ్లాక్ పెడుతున్నాను, బ్లాక్ పెడితే ఈ డి అనేది డిడి అనేది ఇవన్నీ న్యూట్రల్ క్యాండిల్ స్టిక్స్ అనమాట. ఇక్కడ బి అని ఉంది కదా, బేరిష్ ఎంగల్ఫ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, అది రెడ్ కలర్ లో వస్తుంది. ఇట్లా అన్ని క్యాండిల్ స్టిక్స్ వస్తాయి. మీరు ఏం చేయండి, మీరు ఇక్కడ టిక్ చేసుకోండి అన్ని క్యాండిల్ స్టిక్ కి. ఇప్పుడు చూడండి చార్ట్ మీద అన్ని క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి అప్డేట్ అయినాయి. ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఒక నేమ్, ఎల్యుఎస్ అంటే ఏంటిది, ఎల్ఎల్ఎస్ అంటే ఏంటిది, ఎస్టీడబ్ల్యూ అంటే ఏంటిది, ప్రతి ఒక్క దానికి ఒక నేమ్ ఉంటుంది. ఎండబ్ల్యూ. దీని వల్ల బెటర్ యూజ్ ఏంటిది, దీన్ని బేస్ చేసుకొని మీరు డైరెక్ట్ ట్రేడ్ చేయొద్దు. మీరు ఎంట్రీ తీసుకున్న క్యాండిల్ స్టిక్ అది ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. సపోజ్ మీరు అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశారు, ఆ క్యాండిల్ స్టిక్ బుల్లిష్ క్యాండిల్ స్టిక్ లో ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్ అనేది చూసుకోండి. గ్రీన్ కలర్ లో కింద వచ్చిందా లేదా, మీకు ఆ నేమ్ తెలియకపోయినా పర్లేదు, ఆ క్యాండిల్ స్టిక్ పేరు తెలియకపోయినా పర్లేదు. లేదా మీరు డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశారు, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకున్నప్పుడు ఆ రెడ్ క్యాండిల్ స్టిక్ మీద అది ఏదైనా ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, దాని మీద ఒక రెడ్ క్యాండిల్ స్టిక్ వచ్చి దాని మీద పేరు ఏదైనా వచ్చిందా అని చెక్ చేసుకోండి. మీ స్ట్రాటజీకి ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది యూజ్ అనేది అవుతుంది అనమాట. ఇండికేటర్ ఇది ఒక యాడ్ అండ్ అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. మీ అక్యురసీ ఇంక్రీజ్ అనేది చేస్తుంది. ఎందుకంటే ఇన్ని క్యాండిల్ స్టిక్స్ చాలా మందికి గుర్తుండవు. కాబట్టి మీరు యాడ్ చేసి పెట్టుకుంటే మీకు బుల్లిష్ కి ఏ క్యాండిల్ స్టిక్ ఉంది, బేరిష్ కి ఏ క్యాండిల్ స్టిక్ అనేది క్లియర్ గా చూపిస్తుంది. మీరు దీని మీద సపోజ్ కర్సర్ పెట్టారు అనుకోండి, అదే క్యాండిల్ స్టిక్ ఇప్పుడు ఎల్యుఎస్ అని ఉంది, లాంగ్ అప్పర్ షాడో టు ఇండికేట్ బయర్స్ డామినేషన్ అని చూపిస్తుంది. అట్లా మీరు సపోజ్ ఎండబ్ల్యూ మీద క్లిక్ చేస్తున్నాను, మోరుబోజు వైట్, ఎస్టీబీ, పిన్నింగ్ టాప్ బ్లాక్, ఇట్లా ప్రతి ఒక్క క్యాండిల్ స్టిక్ నేమ్ అనేది వస్తుంది. ఈ క్యాండిల్ స్టిక్ ఇండికేటర్ అనేది యూజ్ చేసుకోండి. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, సెకండ్ క్యాండిల్ స్టిక్ చార్ట్ ప్యాటర్న్స్, ఆల్ చార్ట్ ప్యాటర్న్స్ మీద క్లిక్ చేయకండి, కిందికి స్క్రోల్ చేయండి. ఆటో చార్ట్ ప్యాటర్న్ ట్రెండ్ స్కోప్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇది ఇంటూ క్లిక్ చేయండి, సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి. స్టార్టింగ్ అసలు ఈ చార్ట్ ప్యాటర్న్స్ అనేది ఎట్లా విజిబుల్ అవుతాయి, ఓపెన్, హై, లో, క్లోజ్ మీద విజిబుల్ అవుతాయి. జిగ్జాగ్ వచ్చేసి ఇక్కడ ఈ డాటెడ్ లైన్స్ మీద జిగ్జాగ్ అండి, అన్ని పెట్టుకోండి కావాలనుకుంటే. వచ్చేసి ఇక్కడ డార్క్ ఉంది కదా, ఈ లైట్ పెట్టుకోండి. క్లియర్ ఇక్కడ చూడండి, ప్రతి ఒక్క చార్ట్ ప్యాటర్న్ అనేది మీకు ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఎన్ని చార్ట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చూడండి, ఫాలింగ్ వెజ్ కానివ్వండి, డిసెండింగ్ ట్రయాంగిల్ కానివ్వండి, అసెండింగ్ ట్రయాంగిల్ కానివ్వండి, రైజింగ్ ఛానల్ కానివ్వండి, ఇట్లా చార్ట్ ప్యాటర్న్స్ వస్తాయి. మీరు ఒక్కసారి ఏం చేయండి, ఈ సెట్టింగ్స్ ఓపెన్ చేసి జిగ్జాగ్స్ ని చేంజ్ చేయండి, పివోట్స్ ని చేంజ్ చేయండి. జిగ్జాగ్ ని చేంజ్ చేస్తూ పివోట్ ని చేంజ్ చేసుకుంటుంటే మీకు చార్ట్ ప్యాటర్న్స్ డిక్రీస్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం అవుతాయి. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడ మేజర్ గా దీనిలో ఛానల్స్ కానివ్వండి, వెడ్జ్ కానివ్వండి, ట్రయాంగిల్ ప్యాటర్న్స్ కానివ్వండి, రైజింగ్స్ కానివ్వండి, ఫాలింగ్స్, ఎక్స్పాండింగ్ అయ్యే చార్ట్ ప్యాటర్న్స్ కానివ్వండి, కాంట్రాక్టింగ్ అయ్యే చార్ట్ ప్యాటర్న్స్ కానివ్వండి, ప్యారల్ గా ఫామ్ అయ్యే చార్ట్ ప్యాటర్న్స్ కానివ్వండి, ఇవే వస్తాయి అనమాట. హెడ్ అండ్ షోల్డర్ అవి రావు. ఓకేనా? కాబట్టి ఏ చార్ట్ ప్యాటర్న్ వస్తున్నాయో మాత్రమే చెక్ చేసుకోండి. హెడ్ అండ్ షోల్డర్ కి డైరెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ చార్ట్ ప్యాటర్న్ గా ఉంది, కానీ అది పెయిడ్ మెంబర్షిప్ లో మాత్రమే వస్తుంది. క్లియర్? ఇట్లా మీరు చార్ట్ ప్యాటర్న్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. ఇలా ఈ చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, అడ్వాన్స్ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకొని నేను ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేస్తాను. ఆ ప్లాన్ చేసిన ట్రేడ్స్ అనేవి వచ్చేసి మన టెలిగ్రామ్ ఛానల్ షరత్ ట్రేడింగ్ అండ్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ డైలీ ప్రొవైడ్ చేస్తాను. క్లియర్? ఎగ్జాంపుల్ కి ఇక్కడ చూడండి, మార్కెట్ స్టార్ట్ అవ్వక ముందు నేను లెవెల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. ఇది XAUSD 15 మినిట్స్ టైం ఫ్రేమ్ అనుకోండి. ఈ జోన్ ని బ్రేక్అవుట్ చేస్తే అప్ సైడ్ ఎంట్రీ, జోన్ ని బ్రేక్ డౌన్ చేస్తే డౌన్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ ఆర్ఎస్ కూడా మెన్షన్ చేశాను. క్లియర్ గా? సేమ్ ఎగ్జాక్ట్లీ ఆ జోన్ ని బ్రేక్ డౌన్ జరిగింది గోల్డ్ లో, XAUSD లో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లో బ్రేక్ డౌన్ జరిగినప్పుడు డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేశాను. ఇమ్మీడియట్ గా వచ్చే ఈ బ్లూ కలర్ జోన్ వచ్చేసి ఫేర్ వాల్యూ గ్యాప్ జోన్ అనమాట. అక్కడ దాకా టార్గెట్ అనేది పెట్టుకున్నాను. ఎగ్జాక్ట్లీ 100% టార్గెట్ హిట్ అయింది, ఎగ్జిట్ అయిపోయాను. ఆల్మోస్ట్ మనకి ట్రేడ్ లో $300 ప్రాఫిట్ అనేది వచ్చింది. నేను ఎంట్రీ ఏ టైంకి తీసుకున్నాను, స్టాప్ లాస్ చూడండి. ఎంట్రీ వచ్చేసి June 29th 3:20
5:28 PM ఎంట్రీ తీసుకున్నాం. జూన్ 30 6:25 AM టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. అంటే మనం ఎంట్రీ పెట్టుకొని స్టాప్ లాస్ టార్గెట్ అనేది పెట్టుకుంటే మార్కెట్ అనేది మన కోసం పనిచేస్తుంది. మనం మార్కెట్ కోసం పని చేయాల్సిన అవసరం లేదు. క్లియర్ కదా? కాబట్టి ఈ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ప్రొవైడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్, ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ అండి. ఇప్పుడు థర్డ్ ఇండికేటర్ సెక్షన్స్ లోకి వెళ్ళి పివోట్ పాయింట్స్ అని టైప్ చేయండి. పివోట్ పాయింట్ స్టాండర్డ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి, ఎవ్రీడే మనకు వస్తాయి అనమాట. ఎవ్రీడే పివోట్ పాయింట్స్ అనేవి వస్తాయి మనకు. క్లియర్ కదా? ఇక్కడ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకొని లేబుల్స్ లెఫ్ట్ లో ఉండాలా రైట్ లో ఉండాలా. ఇప్పుడు చూడండి, ఇది రైట్ పెడితే ఈ డే యొక్క లాస్ట్ కి ఇక్కడ లాస్ట్ కి వస్తాయి. లెఫ్ట్ పెట్టుకుంటే బెటర్ అనమాట. ఇక్కడ లెఫ్ట్ పెడుతున్నాం. ఈ S1 S2 అంటే ఏంటంటే S1 సపోర్ట్ 1 సపోర్ట్ 2 సపోర్ట్ 3 R1 రెసిస్టెన్స్ 1 రెసిస్టెన్స్ 2 రెసిస్టెన్స్ 3. ఇక నేను ఎక్కువ ట్రేడ్ చేస్తే చాలా మంది డిఫరెంట్ వాడతారు. నేను ఫిబొనాచి మీద ఎక్కువ ట్రేడ్ చేస్తాను. ఫిబొనాచి పెట్టుకుంటాను. P ఒక్కదాన్ని హైలైట్ చేసుకోండి. బ్లూ కలర్ పెడుతున్నాను. ఓకే, కొట్టేసి ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్లీ ప్రైస్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఉండే ప్రైస్ అని అప్సైడ్ పోయింది. ఇక్కడ ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ ని మీరు బేస్ చేసుకొని ఎంట్రీ ప్లాన్ చేసుకుంటే ఇక్కడ దాకా మీరు టార్గెట్ తీసుకోవచ్చు. లేదు, ఇక్కడ పీని బ్రేక్అవుట్ చేసి ఇంకో R1 దాకా టార్గెట్ పెట్టుకోవచ్చు, రెసిస్టెన్స్ దాకా. అట్లా ప్రతి ఒక్కటి చూడండి, ఎగ్జాక్ట్ సపోర్ట్ తీసుకుంది, బ్రేక్అవుట్ చేసింది, మళ్ళీ రీటెస్ట్ చేసింది, ప్రైస్ అప్సైడ్ పోయింది. మీరు ఒకసారి ఇండికేటర్ని ఎక్స్ప్లోర్ చేయండి, మంచిగా వర్కౌట్ అవుతుంది. సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కి మీకు ఈజీ ఉంటుంది అనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో యూజ్ అనేది అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. మీరు ఏ ఇండికేటర్ తో ట్రేడ్ చేస్తున్నారో ఆ ఇండికేటర్ నేమ్ అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ట్రేడ్ చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. దిస్ ఇస్ శరత్ సైనింగ్ ఆఫ్. జై హింద్.